అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని నారాయణ విద్యా సంస్థల వద్ద శనివారం ఏఐఎస్ఎఫ్, ఓబీసీ, బీసీవై విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లను అధిక ధరలకు అనధికారికంగా విక్రయిస్తుందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విద్యాశాఖ అధికారులను పిలవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎంఈఓ సంఘటనా స్థలానికి రాకపోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చకూడదని, విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపరాదని నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వెంకట్ యాదవ్, విక్రమ్ యాదవ్, సురేష్ యాదవ్, మున్నా తదితరులు పాల్గొన్నారు. నారాయణ విద్యా సంస్థలను వెంటనే నా పేరు వెంకట్ యాదవ్. నేను అధ్యక్షులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు కేంద్రంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో అక్రమంగా వేల రూపాయలు పేద రైతులు, పేద జీవనం చేసుకునే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఒక 5th క్లాస్ అబ్బాయికి 14,000 రూపాయలు ఫీజులు తీసుకొని బుక్కుల రూపంలో దాదాపు మార్కెట్లో చూస్తే 1,500 రూపాయలు వాల్యూ ఉండే బుక్కులను వీళ్ళు అక్రమంగా 13,000కి అమ్ముతుందని మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మేము అన్ని ఐక్య విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈరోజు నారాయణ విద్యా సంస్థకు వస్తే, ఇక్కడ నారాయణ విద్యా సంస్థకు వచ్చిన వెంటనే ఇక్కడ అధికారులకు కాల్ చేసినాం, ఇక్కడ ఎంఈఓ గారికి కాల్ చేసాం, ఇక్కడ డిఓ గారికి కాల్ చేసాం. ఎవరు కూడా ఫోన్లు ఎత్తట్లేదు. మేము ఇక్కడ వాళ్ళకి కాల్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మేము ఇక్కడ ఏదో తప్పు చేసినట్లు, మేము నిందితులైనట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి మమ్మల్ని ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ నారాయణ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నారాయణ జైల్లో ఉండాల్సిన వ్యక్తి, ఆయన బయట చట్టసభల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఇలాంటి దొంగ వ్యాపారాలు, ఇలాంటి పేదల రక్తం తాగే దొంగలు జైల్లో ఉండాలని చెప్పి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చిత్తశుద్ధి ఉంటే, పేద ప్రజలనే మీకు నమ్మకం ఉంటే, మీరు దొంగలే మా దృష్టిలో అటువంటి నారాయణ కావచ్చు, భాష్యం విద్యా సంస్థల అధినేతలు మీరు మీ చట్టసభల్లో మీ పక్కన కూర్చొని పెట్టుకున్నారంటే మీరు కూడా దొంగలే అని చెప్పి ఈ రోజు మా విద్యార్థి సంఘాల తరఫున మీకు అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరంతా దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఒకరొక స్కూలు ఇంకోరొక స్కూలు మీరు పంచుకొని పేదల రక్తాన్ని తాగితే అధికారం చేతికిచ్చుకొని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించలేదు. పోలీస్ అధికారులు వచ్చి మా పైన దురుద్దేశంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. నేను ఈ రోజు ఈ మీడియా ముఖంగా ఈ పుంగనూరు వేదికగా నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే ఈ నారాయణ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మీరు నారా లోకేష్ గారికి ఒకటే చెప్తా ఉన్నా, మీరు సరిగ్గా విద్యాశాఖ మంత్రి అయితే మీరు తప్పకుండా నారాయణ భాష్యం చైతన్య విద్యా సంస్థల మీద మీరు చర్యలు తీసుకోవాలి, లేదా మీరు ఆ పోస్టు కూడా అనర్హులు అని చెప్పి ఈ రోజు నేను మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు మండలం నందు స్థానికంగా నారాయణ స్కూల్స్ని అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. నారాయణ చైతన్య ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇవి కళాశాలలు అనరు, కాలేజీలు అనరు, స్కూళ్ళు అనరు, కానీ దోపిడీ వ్యాపారం అని మేము ఈరోజు బీసీవై పార్టీ కోరుతా ఉంది. అయ్యా నారా లోకేష్ గారు, ఇలాంటి దొంగలు మీరు పార్టీలో పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అంటే అక్రమంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా యూనిఫామ్లు అయితేనేమి, బట్టలు అయితేనేమి, బుక్స్ అయితేనేమి A to Z ఇక్కడే కొనాలి అంటే ఇది విద్యా వ్యవస్థలో ఇది వ్యాపారంగా చేస్తున్నారు. ఈరోజు మేము అక్రమంగా ఏదో దౌర్జన్యం చేసినట్లు పోలీస్ వ్యవస్థలు మా మీద ఉసుగొలిపి, అదేవిధంగా డిఓ గారు అయితే ఎంఈఓ గారు అయితే పూర్తిగా విచ్చలవిడిగా ఈరోజు నారాయణ భాష్యం అదేవిధంగా చైతన్యాలు పూర్తిగా కొమ్ముగాస్తున్నాయి ఈ కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ రమణ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమైతాం. ఖచ్చితంగా కలెక్టరేట్ గారిని అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలుస్తాం. ఈ రోజు మీరు దొంగలను కాపాడుతున్నారంటే అదే చెప్పినట్లు నారాయణ దాంట్లో చైతన్యకి మీరు వాచ్మెన్లుగా పనికి వస్తారు తప్ప మీరు ఉద్యోగాలు పని మీ యూనిఫామ్ తీసి మీ ఇంటికి వాచ్మెన్లుగా ఉండాలని ఈ రోజు బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీసీవై పార్టీ ఇంకో కోరుతా ఉంది. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఆర్టీఐ ప్రకారం ఈరోజు అడుగుతా ఉన్నాం, 25% సీట్లను ఉచితంగా పేదలకు ఇవ్వాలి. మా పేదల రక్తాన్ని దాగి ఈ రోజు ఎక్కడ ఇచ్చారు? ఇదే విధంగా నారాయణలో చూస్తే ఎక్కడ కూడా బోర్డులో మెన్షన్ చేయలేదు. 25% ఎంతమంది ఉచితంగా మీరు చదువు చెప్తున్నారు? విద్యా హక్కు చట్టంలో 2009 ఏ నియమ నిబంధనలు కూడా ఈ రోజు
ఈరోజు నారాయణ చైతన్య భాష్యం ఏమీ పాటించలేదు. అదేవిధంగా అధికారులు డిఈఓ స్థాయి నుంచి అందరూ కూడా పోలీసు వ్యవస్థ కాటి నుంచి స్టాఫ్ అందరూ కూడా A to Z అందరూ అమ్ముడుపోయారు ఈ కూటమి ప్రభుత్వానికి అని తెలియజేస్తున్నాం. బీసీవై పార్టీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఉచితంగా విద్యార్థులకు చదువు చెప్పాలి, ఉచిత 25%. అదేవిధంగా లేని పక్షంలో ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం, ధర్నాలు రాస్తారోగాలు చేస్తామని ఈరోజు బీసీవై పార్టీ తెలియజేస్తోందన్న.